ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జూన్ నెల 16వ తారీఖు 2026 మంగళవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న. ఈ దిన మన ధ్యానాంశం నేను నమ్మిన వారిని ఎరుగుదును. దేవుని వాక్యం చదువుకుందామండి. 2 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. నేను నమ్మిన వారిని ఎరుగుదును గనక నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోతున్న దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డారు, మీరంతా ఎలా ఉన్నారని, మీ ఆరోగ్యంలో ఉన్నాయి, మీ కుటుంబాలు అందరూ బాగున్నారా? ప్రతిదినం కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకు జాబు ఇచ్చే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. యెహోవా తమకు దేవుడు గల జనులు ధనిలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక యేసు ప్రభువును, ఆ ప్రియ ప్రభువును మనం దేవునిగా కలిగి ఉన్నాం కనుక మనం ఎంతో ధన్యులుగా ఈ లోకంలో ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. చదవబడినటువంటి భాగంలో అపోస్తలుడైన పౌలు గారు ఈ చక్కని మాటలు రాస్తున్నాడు. నేను నమ్మిన వారిని ఎరుగుదును అంటాడు. గొప్ప రసాయన శాస్త్రవేత్త అయిన సర్ మైకేల్ ఫ్యారడే మరణ పడక మీద ఉన్నప్పుడు జర్నలిస్ట్ అతడి దగ్గరకు వెళ్ళి ఆత్మ, మరణం, మరో లోకం అనే వాటిపై ఆయన ఊహాగానాలు ఏంటని ప్రశ్నించారు. ఊహాగానాల మరణపటంచుల్లో ఉన్న ఆ వ్యక్తి ఆశ్చర్యంగా వాడి వైపు చూస్తూ అన్నాడు, ఊహాగానాల గురించి నాకు తెలియదు. నాకు తెలిసినవన్నీ వాస్తవాలే. నిశ్చయమైన వాటి గురించే నేను ఆలోచిస్తాను. ఖచ్చితమైనవే నేను తెలుసుకుంటాను. ఊహాగానాలు నాకు నచ్చవు. చిరునవ్వు నవ్వుతూ అతడు వాళ్ళతో ఈ రీతిగా అన్నాడు, రుజువు చేయబడిన ఖచ్చితమైన నిజాలే నాకు కావాలి. నా ఆత్మ ఆక్రందనల్ని ఆలకించి ఆదరించేవే అవి. వ్యర్థమైన మానవ వేదాంతాలు నాకు అవసరం లేదు. ఊహాగానాలు నాకు పరమ అసహ్యం. దైవావేశంతో లిఖించబడిన పుస్తకమే నాకు కావాలి. ఎందుకంటే అందులో విశ్వాస ప్రతిపాదన ఉంటుంది. మానవుడు కల్పనా కథలు నా ఆత్మ అక్కర తీర్చలేవు. అవి నా ఆత్మని నిత్య రక్షణలో నడిపించలేవు. పరవళ్ళు తొక్కే సెలయేటు వద్ద సుదీర్ఘంగా ఆలోచిస్తున్న ఎన్నెన్నో మార్గాల్ని నా మనసు నాకు జ్ఞాపకం చేస్తుంది. ఏది సత్యం నేను నిర్ణయించుకోలేకపోతున్న అలసట, ఆందోళన, ఆవేదన నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నాతో స్పష్టంగా మాట్లాడగలిగిన మెల్లనైన స్వరం నాకు కావాలి. నన్ను గలిబిలికి గురి చేసే జనధనులు, రణధనులు నాకు వద్దు. నిత్యత్వ స్వరం నాతో స్పష్టంగా మాట్లాడాలి. నిత్య జీవంలో నడిపించే సత్య మార్గం నేను కనుగొనాలి. క్షణికమైన నా జీవితం వడివడిగా పరుగులు తీస్తుంది. ఈ పరుగు ఎప్పుడు ఎక్కడ ఎలా ముగుస్తుందో తెలియదు. పరుగు ఆగేలోగా నా నిత్య గమ్యాన్ని నేను ఎదుర్కోవాలి. నా ఆత్మ నిత్య విశ్రాంతి స్థలాన్ని నేను చూసి పెట్టాలి. ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం నాకు జ్ఞాపకం వచ్చింది. అది పరలోక కాలంతో రాయబడిన అద్భుతమైన పుస్తకం. అందులో కల్పితాలు కానీ కల్పనా కథలు కానీ ఉండవు. అందులో ఉన్నవన్నీ నిత్యరాజ్యం పలికిన సత్యపలికలే. రక్షకుడి ప్రేమ గురించి భక్తిపరిన ఒక వ్యక్తికి తెలిపేందుకు పరలోకం నుండి ఒక దూత వచ్చినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తి హృదయంతో మాట్లాడినంత తృప్తికరంగా కానీ స్పష్టంగా కానీ మాట్లాడలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకున్నవాడు, పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చేయించుకున్నావు నాయన. నీ వాక్యం నాయన ఊహాగానాలు కాదు నాయన. నీ వాక్యం సత్యమైనది. మీరు సత్యమైనటువంటి వారు నాయన. మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. ఈ దిన వర్తమానం అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటూ సహాయం చేయండి. ఈ వర్తమానం ప్రతిదినం కూడా వింటూ, షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి, ఫస్ట్ బర్త్డే జరుపుకున్న చిన్న బిడ్డలను దీవించి నాయన వారికి రావాల్సిన దీవెన మెండుగా దయచేసి మరొక సంవత్సరం అనే దయాక్రీటైన బిడ్డలు ధరింపజేస్తూ స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మా తండ్రి, ఎవరైతేనైనా హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ సీరియస్ కండిషన్లు ఉంటున్నారు, ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదం వరకు ప్రారంభం చేస్తున్నాం నాన్న. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాను తండ్రి. ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులు నిద్రించి మరణించి దుఃఖంలో వ్యాధులు అటు వరకు కావాల్సిన ఆదరణ దయచేయండి. స్వదేశ విదేశాల్లో నాయన ఉద్యోగాలు లేక, వీసాలు రాక తిప్పబడుతున్నటువంటి యవన బిడ్డల కోసం ప్రార్థన చేస్తాం తండ్రి. మీరే నెలలోకి అద్భుతం జరిగించుకొని వారికి అర్హత మించిన ఉద్యోగాలు వచ్చును గాక, వీసాలు వచ్చును గాక. వివాహం కాని యవన బిడ్డలకు మీరే అద్భుతం జరిగించుకొని వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామం, మురికివాడలు, ఆయా గ్రామాల్లో, ఆయా ప్రాంతాల్లో జరిసిన పరిచయాన్ని దీవించి ఈ దాసులను విధురాన్ని దిక్కులేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చండి. ఈ దినమంతట్లోని బిడ్డలు చుట్టూ మీరు రక్తకం చేయండి.
ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతం కాపాడే దూతలు కావలించండి. నాయనాన్ని కొందరు ఆచరించుకున్న తండ్రి, మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటూ ప్రతివేదన కీడించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దయచేయమని మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి కనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.